ఆల్రెడీ ఏపీలో కల్తీ మద్యం వెనక ఎవరున్నారో ఆల్రెడీ అప్రూవర్గా మారినటువంటి జనార్దన్ పేరులతో సహా బయటపెట్టాడు. జోగి రమేష్ పాత్ర ఉందని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అయితే రోజా మాత్రం బయటకు వచ్చి కొన్ని విమర్శలు చేసింది. ఏమనంటే ఎవరైతే ఆ టీడీపీ కొల్లు రవీంద్ర ఉన్నారో సో ఆయన మైన్స్కి వైన్స్కి మినిస్టర్గా ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు లిక్కర్ స్కామ్ వెనక ఆళ్ళున్నారు వీళ్ళున్నారు వైసీపీ ఉందని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు పోలీసులే ప్రెస్ మీట్ పెట్టి ఈ 16 నెలల కూటమి ప్రభుత్వంలోనే స్టార్ట్ అయింది కదా అని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడుతున్నామని చెప్పారు. అసలు ఎంటైర్ ఈ ఎపిసోడ్ మీద రోజాకున్న అవగాహన ఏంటో ఒక చిన్న వీడియో రూపంలో చూపిస్తాను. తర్వాత రోజా మాటలకి కౌంటర్ కూడా ఇద్దాం. ఎంటైర్ ఈ లిక్కర్ ఎపిసోడ్ మీద, కల్తీ లిక్కర్ ఎపిసోడ్ మీద రోజాకున్న అవగాహన ఏంటో వినండి ఒకసారి. సో జనార్దన్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి, ఓకే, సారీ జనార్దన్ రావు గారు, అది జనార్దన్ రెడ్డి నుంచి రావు అయ్యాడు. సరే, ఆయన పేరేంటో కూడా మనకు తెలియదు. ఏది ఈ లిక్కర్ స్కామ్లో ఎవరైతే ప్రధాన నిందితుడు ఉన్నాడో ఆ పేరు కూడా మనకు తెలియదు. సరే, ఆయన పేరు తెలియకపోతే ఓకే. తర్వాత ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు. విన్నారు కదా, ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశాడంట. అంటే తంబలపల్లిలో మొన్న టీడీపీ క్యాండిడేట్ ఎవరో నీకు తెలియదు, జనార్దన్ పూర్తి పేరేంటో నీకు తెలియదు. పైగా ఇక్కడ ఏదో ఫోటో మిస్ అయింది, వీడియో మిస్ అయిందని చెప్తుంది. అంటే ఫోటో కాదు, అక్కడ పేపర్ మిస్ అయింది. రాసుకున్న స్క్రిప్ట్ ఉంటుంది చూసారా, ఆ స్క్రిప్ట్ పేపర్ మిస్ అయింది. మిస్ అయ్యేటప్పటికి 20 సెకండ్ల వీడియో నేను మీకు చూపించింది, 20 సెకండ్ల వీడియో. అంటే అటు జనార్దన్ అనే వ్యక్తి ఎవరో రోజాకి తెలియదు, ఆ వ్యక్తి పేరేంటో తెలియదు. అలాగే టీడీపీ క్యాండిడేట్ ఎవరో తెలియదు, జయచంద్రారెడ్డికి జనార్దన్కి తేడా తెలియదు. ఇది ఎంటైర్ లిక్కర్, కల్తీ లిక్కర్ మీద రోజాకు ఉన్నటువంటి నాలెడ్జ్ కదా. ఇప్పుడు రోజా ఏం మాట్లాడిందో అది కూడా చూద్దాం ఒకసారి. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు, ఎందుకంటే ఈ కొల్లు రవీంద్ర గురించి మనం చెప్పుకోవాలి. ఈయన మైన్స్ కి వైన్స్ కి రెండింటికి మినిస్టర్ గా ఉన్నాడు. ఈయన సిగ్గు లేకుండా మాట్లాడతాడు. ఇంత ప్రూఫ్ తో కూడా దొరికితే చంద్రబాబు నాయుడు ఏమో వైఎస్ఆర్సీపీ వాళ్ళతో ఇక్కడ సౌత్ ఆఫ్రికాలో బిజినెస్ చేస్తున్నారని ఒక డైవర్షన్ కట్టుకథ చెప్తుంటే ఈ కొల్లు రవీంద్ర చెప్తాడు. ఈ గమనించారు, ఇక్కడ రోజా పేపర్ లేకుండా చదవలేదు. ఇందాక ఆ పేపర్ లేకపోవడం వల్లే పాపం రోజాకి వాళ్ళ క్యాండిడేట్ ఎవరో పేర్లు ఎవడో కూడా తెలియలే. కాబట్టి చూడండి, ఇప్పుడు మాట్లాడేది మొత్తం తల కింద పెట్టే మాట్లాడదు, ఎందుకంటే పేపర్ ఉంటుంది అక్కడ. సరే మాట్లాడు. మద్యం తయారు చేసింది మేం కాదు, వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు అని నేను సూటిగా అడుగుతున్నాను. కొల్లు రవీంద్రని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళు 16 నెలలుగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మంచి ప్రశ్న. నిజంగా 16 నెలలుగా వైసీపీ వ్యక్తి ఈ జనార్దన్ రావు అనే వ్యక్తి కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా అని అడిగింది. సో దానికి సమాధానం జనార్దనే చెప్తాడు. ఒకసారి ఎందాం, ఏనండి ఒకసారి జనార్దన్ చెప్తాడు. దీనిలో నా పక్కన ప్రమేయం లేకుండా జోగి రమేష్ గారి ఆధ్వర్యంలోనే నేను అంతకుముందు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా తెచ్చుకొని చేశాను సార్, బయట నుంచి తెచ్చుకొని. అదేవిధంగా గవర్నమెంట్ రాగానే అదంతా ఆగిపోయింది సార్. మళ్ళీ మొన్న గవర్నమెంట్ రాగానే అన్నీ ఆగిపోయింది సార్. అసలు ఏం చేయడం లేకుండా బాగా స్ట్రిక్ట్ అయిపోయేటప్పటికి. విన్నారు కదా, జోగి రమేష్ చెబితేనే నేను చేశాను. గతంలో కూడా జోగి రమేష్ అండతో వైసీపీ గవర్నమెంట్లోని క్లియర్గా చెప్పాడు, వైసీపీ గవర్నమెంట్లో నేను కల్తీ మద్యం అమ్మాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కల్తీ మద్యాన్ని మొత్తాన్ని ఆపేశాము, ఎందుకంటే కూటమి ప్రభుత్వం స్ట్రిక్ట్ చేసింది. రోజా అర్థమైందా? ఎవరి హయాంలో అమ్మారు? 16 నెలలుగా అమ్ముతుంటే కళ్ళు మూసుకున్నారు అన్నావు కదా, మరి నీ 5 ఏళ్ల పాలనలో కల్తీ మద్యం అమ్ముతుంటే నువ్వు కళ్ళు నోరు 2 మూసుకున్నావా? రోజా నేను అడుగుతున్నా, కళ్ళు నోరు 2 మూసుకున్నావా? జనార్దన్ రావు అనే వ్యక్తి చెప్పాడు కదా, ఎస్ నేను వైసీపీ హయాంలో ఇదే జోగి రమేష్ అండతో నేను అమ్మా అని ఆయనే ఒప్పుకున్నాడు, ఎవడో చెప్పలా. మరి ఆ రోజు నువ్వు నిద్రపోయావా? జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడా? ఆ రోజు కళ్ళు మూసుకున్నారా? ఈరోజు అన్నావు కదా 16 నెలల్లో కూటమి ప్రభుత్వం కళ్ళు మూసుకుందా అని, మరి ఆ రోజు నువ్వు కళ్ళు మూసుకున్నావా? నువ్వు అన్నావు కదా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారని, అసలు స్టార్ట్ చేయమని చెప్పింది ఎవడో కూడా చెప్తాడు. నేను ఆ తర్వాత ఏప్రిల్లో 2025 ఆ టైంలో మళ్ళీ జోగి రమేష్ గారిని కాంటాక్ట్ చేసి మాట్లాడదామంటే నేను మన తమ్ముడు ద్వారా మాట్లాడాను సార్. టీడీపీ గవర్నమెంట్ మీద ఏదో రకంగా మనం పలుసారాలి, వాళ్ళకి యాడ్ చేయాలి,
మనకు అప్పుడు మైలేజ్ ఎక్కువ ఉంటుంది అని నువ్వు ఇంతకుముందు చేసేవాడు కదా చేశారు కదా అన్నది మరి పిలిచి వేరే పెట్టాలా సార్. విన్నావు కదా, వాస్తవానికి మొత్తం మానేస్తే జోగి రమేష్ ఫోన్ చేసి ఎప్పుడు 2025 ఏప్రిల్ సమయంలో జోగి రమేష్ తమ్ముడు ద్వారా నేను మీట్ అయ్యాను. అప్పుడు జోగి రమేష్ నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు గతంలో అమ్మేవాడివి కదా, ఇప్పుడు అలాగే మళ్ళీ తిరిగి స్టార్ట్ చెయ్యి, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లాలి, నీకు అండగా నేను ఉంటానని చెప్పి జోగి రమేష్ చెబితే స్టార్ట్ చేశారు. అంటే ఎప్పుడు ప్రారంభమైంది ఇది? 2025 ఏప్రిల్. ఎప్పుడు ప్రారంభమైంది? 2025 ఏప్రిల్. అంటే దాదాపు ఒక 5-6 నెలల నుంచి ఇది ఈ గుట్టు సాగుతుంది. అది కూడా ఎవరు చేయమన్నారు? జోగి రమేష్ చేయమన్నాడు. మరి జోగి రమేష్ చేయమన్నాడు అని స్వయంగా జనార్దన్ రావే చెప్పినప్పుడు నీ నోట్లో ఏం పెట్టుకున్నావు రోజా? ఎందుకు జోగి రమేష్ నువ్వు నిలదీవు? ఎందుకు జోగి రమేష్ నువ్వు నిలదీవు? మీ హయాంలో జరిగిన దాని మీద విచారణ చేయమని ఎందుకు నువ్వు అడగవు? అడగొచ్చు కదా. రోజాకి దమ్ము ధైర్యం ఉంటే మా హయాంలో కల్తీ మద్యం జరిగింది అంటున్నారు కదా, ఎస్ విచారణ చేసి తేల్చండి ఎవరున్నారు దీని వెనక అని అడిగే దమ్ము ధైర్యం లేదా రోజాకి? ఈరోజు నువ్వు కొల్లు రవీంద్ర గారి గురించి మాట్లాడతావా? ఆయన ఏమన్నా మీలాగా కమిషన్లు తీసుకుని ఆ కల్తీ మద్యాన్ని నమ్మాడా? ఆయన ఏమన్నా ఈరోజు జనార్దన్ రావుతో కల్తీ మద్యాన్ని నమ్మించింది ఎవరు? జోగి రమేష్ అమ్మించాడా లేకపోతే కొల్లు రవీంద్ర అమ్మించాడా? ఎవరి మీద పులచడానికి ప్లాన్ చేశారు? ఇంకా ఏం మాట్లాడింది రోజా ఒకసారి విందాం. మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు చంద్రబాబు నాయుడిని నెల్లగా కల్తీ మద్యం చేస్తుంటే మీరు గాడిదలు కాస్తున్నారా? మీ ప్రభుత్వం నిద్రపోతుందా అని నేను అడుగుతున్నా. అండ్ ఈరోజు కొల్లు రవీంద్ర గారి కళ్ళు కాకులు ఎత్తుకుపోయినట్టున్నాయి. ఈ కల్తీ మద్యంలో వచ్చిన ముడుపుల వల్ల కళ్ళు బయర్లు గమ్మినాయి అనుకుంటా. ఇలా సిగ్గు లేకుండా ఆయన మాట్లాడుతూ, ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సింది కొల్లు రవీంద్ర, మీ ఎక్సైజ్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి ఈ కల్తీ మద్యం కూటమి ప్రభుత్వం హయాంలో ఇప్పుడే జరిగిందని క్లియర్ కట్ గా చెప్పారు. ఆ ప్రెస్ క్లిప్పింగ్ ఒకసారి చూసుకుంటే నీకు రోజా ఏమంటుందంటే కళ్ళు కాకులు పొడిచాయా, కళ్ళు ఎత్తుకుపోయాయా అని ఏదో మాట్లాడుతుంది. ఇదే ప్రశ్న రోజా ఏదైతే మాట్లాడిందో అదే మాటలు రోజాను కూడా అడుగుదాం. జనార్దన్ రావు అనే వ్యక్తి వైసీపీ హయాంలో కల్తీ మద్యం అమ్మాను అని చెప్పాడు. ఆ రోజు నీ కళ్ళు కాకులు పొడిచాయా? ఆ రోజు నోరుకి ఏమైనా పక్షవాతం వచ్చిందా? ఆ రోజు ఎందుకు మాట్లాడాలా? ఈ రోజు కొల్లు రవీంద్ర గారు నువ్వు అడుగుతున్నావు కదా, ఎస్ ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్పారు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అని చెప్పారు. కానీ అసలు నిందితుడు ఏం చెప్పాడు? నేను గతంలో అమ్మాను, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేస్తే నాకు డబ్బు ఆశ చూపి జోగి రమేష్ చేయించాడు. ఎందుకు చేయించాడు జోగి రమేష్? చంద్రబాబు మీద బురద చల్లాలి, కల్తీ మద్యం ఈ గవర్నమెంట్లో అమ్ముతున్నారు, ప్రజల ప్రాణాలు తీస్తున్నారని ప్రచారం చేయాలి. అసలు ఈ ములకల చెరువు లీక్ ఇచ్చింది ఎవరు? జోగి రమేష్. ఇబ్రహీంపట్నం లీక్ ఇచ్చింది ఎవరు? జోగి రమేష్. సాక్షి మీడియాను ముందే పంపింది ఎవరు? జోగి రమేష్. మరి పోలీసుల కంటే ముందు జోగి రమేష్కి అక్కడ కల్తీ మద్యం అమ్ముతున్నారని ఎట్లా తెలుసు? జోగి రమేష్కి కల్తీ మద్యం అమ్ముతున్నారని ఎలా తెలుసు? పోలీసుల కంటే ముందు సాక్షి మీడియా ఎందుకు వెళ్ళింది? ఎలా వెళ్ళింది? ఎవరు లీక్ ఇచ్చాడు? ఈరోజు స్వయంగా నిందితుడే నేను జోగి రమేష్ హయాంలో అమ్మా, ఆ రోజు నాకు డబ్బులు ఇస్తానని ఆశ చూపారు, యాంటిసిపేటరీ బెయిల్ తీసుకుంటానని నన్ను నమ్మించారు, తర్వాత నా ఫోన్ ఎత్తడం కూడా మానేశారు, దాంతో నేను జరిగింది ఏంటో చెప్పాలని బయటకు వచ్చా అని స్వయంగా చెప్పాడు కదా. మరి ఆ చెప్పిన తర్వాత ఇప్పుడు నీ కళ్ళు కాకులు పొడిచాయా, నోరుకేమైనా పక్షపాతం వచ్చిందా? ఇప్పుడు ఎందుకు నువ్వు జోగి రమేష్ని జగన్మోహన్ రెడ్డిని నిలదీవు? సిగ్గుచారం వదిలేసి మీ 5 ఏళ్ల పాలనలో నేను కల్తీ మద్యం అమ్మానంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిద్రపోయాడా? నువ్వు నిద్రపోయావా? ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రపోయారు ఆ రోజు? 5 ఏళ్ల పాటు. ఈ రోజు కూటమి ప్రభుత్వ హయాంలో అమ్మటం ప్రారంభించిన వెంటనే ఇదే కూటమి ప్రభుత్వ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. ఇదే కూటమి ప్రభుత్వానికి చెందిన పోలీసులు ఈ రోజు కేసు విచారణ చేస్తున్నారు. అదే కూటమి నేతల పాత్ర ఉందని తెలిసి వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అదే కూటమి నేతల మీద విచారణ చేయమని చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారు. మరి ఈరోజు జోగి రమేష్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే దమ్ము జగన్మోహన్ రెడ్డికి ఉందా? జగన్మోహన్ రెడ్డి గల్లాపట్టి నిలది వాళ్ళ పార్టీలో జయచంద్రారెడ్డి పాత్ర ఉంది అనగానే సస్పెండ్ చేశారు. ఈరోజు జోగి రమేష్ పాత్ర ఉందని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి జోగి రమేష్ను పార్టీ నుంచి సస్పెండ్ చేద్దామని చెప్పు నువ్వు. మరి ఆ రోజు ముడుపులు జోగి రమేష్కి వచ్చాయి కాబట్టే కదా, ఆ రోజు ముడుపులు నీకు జగన్మోహన్ రెడ్డికి అందాయి కాబట్టే కదా నువ్వు వాళ్ళని పట్టుకోలేదు. నువ్వు అన్నావు కదా ఇందాక, ఈ కల్తీ మద్యం సొమ్ము కొల్లు రవీంద్రకి చేరేటప్పటికి కళ్ళు బైర్లు గమ్మని అన్నావు కదా. మరి ఆ రోజు కల్తీ లిక్కర్ సొమ్ము మీకు చేరింది కాబట్టి మీకు కళ్ళు బైర్లు గమ్మయ్యా? మీకు కళ్ళు బైర్లు నిజంగా కొల్లు రవీంద్రకి ఇందులో పాత్ర ఉంటే ఆయన ఎందుకు పట్టిస్తాడు? వాళ్ళ ప్రభుత్వం ఆయన ఎందుకు పట్టిస్తాడు? చంద్రబాబు ఎందుకు పట్టిస్తాడు? లోకేష్ ఎందుకు పట్టిస్తాడు? వాళ్ళు ఎందుకు చర్యలు తీసుకుంటారు? మీకు ముడుపులు అందాయి కాబట్టి
మీరు కళ్ళు మూసుకుని ఉండిపోయారు 5 ఏళ్ల పాటు. వాళ్ళకు ముడుపులు అందలేదు కాబట్టి, నిజాయితీగా ఉన్నారు కాబట్టి ఈ రోజు సొంత పార్టీ నేతలైనా తీసి పక్కన పెట్టారు. రెండింటికి తేడా కనపట్లేదో రోజా? నోటికి ఏదో అది మాట్లాడటమేనా? వచ్చే ఎన్నికల్లో అసలు నీకు సీట్ ఉంటుందో లేదో చూసుకో. వైసీపీ పార్టీలో అంటే వాస్తవానికి వైసీపీ పార్టీలో ఒక ఆచారం ఉంది ఏంటంటే, చంద్రబాబు మీద లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకు పడితే వాళ్ళకి వైసీపీ పార్టీలో స్థానం పదిలం. అదే ఒకవేళ అధికారంలో ఉంటే మంత్రి పదవులు ఖాయం. గతంలో జోగి రమేష్ చంద్రబాబు గారి ఇంటి మీద దాడి చేస్తే ఇచ్చిన మాట వాస్తవం కాదా? నువ్వు చంద్రబాబు గారిని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే నీకు మంత్రి పదవి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ రోజు మీరు అందరూ మంత్రి పదవులు ఎలా పట్టారు? టాలెంట్ తో ఇచ్చారా? మీరేమైనా ఉద్ధరిస్తారని ఇచ్చారా? ఆ రోజు లోకేష్ ని, చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ ని అమనాభూతులు తిట్టి వాళ్ళ మీద దాడులు చేస్తే ఇచ్చిన మంత్రి పదవులు అది. మీరు కూడా మాట్లాడేవాళ్ళు. ఈరోజు జనార్దన్ రావు స్వయంగా చెప్పాడు. మరి ఇప్పుడు చెప్పు సమాధానం. మీ 5 ఏళ్ల పాలనలో కళ్ళు మూసుకున్నామని ఒప్పుకో. కాబట్టి రోజా ఎప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిది, లేకపోతే ప్రజలే రోజాకు బుద్ధి చెప్తారు.